ఈరోజు మన ఆధ్యాత్మిక చింతనలో దేవుని అచంచలమైన నమ్మకత్వం గురించి ధ్యానించుకుందాం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు మనల్ని ఒక్కోసారి కృంగదీయవచ్చు. కాని దేవుని వాక్యం మనకు ఎంతో ధైర్యాన్నిస్తోంది. పరిశుద్ధ గ్రంథంలోని 1 కొరింథీయులకు 10:13 ప్రకారం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఈ వాక్యం మనకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. మనకెదురయ్యే ఏ శోధన కూడా కేవలం మనకే పరిమితమైనది కాదు, అది మానవమాతృలకు సహజమైనదే అని గ్రహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు అత్యంత నమ్మదగినవాడు. మన సహనశక్తికి మించిన భారాన్ని ఆయన మనపై మోపడు. మన కష్టాల తీవ్రతను ఆయన తన సార్వభౌమాధికారంతో నియంత్రిస్తూ వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన బలాన్నిస్తాడు. ప్రతి సమస్యలోనూ మనం చిక్కుకుపోకుండా బయటపడే మార్గాన్ని ఆయనే స్వయంగా సిద్ధపరుస్తాడు. ప్రార్థన. ప్రభువా, నీ అచంచలమైన నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు. కష్ట సమయాలలో నీవే సర్వాధికారివని, నన్ను ఎన్నడూ చేయి విడువవని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయి. శోధనలు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను కృంగిపోకుండా నీవు సిద్ధపరిచిన ఆ తప్పించుకునే మార్గము వైపు నన్ను నడిపించు. ఆమెన్.